ఇంతవరకు యూట్యూబ్లోనే కాదు బయట ఎవరు కూడా చెప్పిండారని అంత సింపుల్ లాజిక్ తోటి మీకు బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. సో షోల్డర్ మనకి ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఇచ్చారనమాట. మనకు బోట్ నెక్ బ్లౌజ్ ఇవ్వాలంటారు కదా, కానీ మనం బోట్ నెక్ బ్లౌజ్ ఇవ్వకుండా నార్మల్ బ్లౌజ్ ఇచ్చినా ఏ విధంగా మన షోల్డర్ కరెక్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలని అయితే చెప్తాను. చాలా సింపుల్ లాజిక్ తోటి అయితే చెప్తాను. చాలా తొందరగా నేర్చుకోవచ్చు అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఈజీ ప్రాసెస్లు అయితే ఉంటాయి నా మెథడ్లో బ్లౌజులు. సో మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను మనకు డీప్ నెక్ బ్లౌజ్లకు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్ లాజిక్ తోటి మీకు కటింగ్ అనేది చూపించాను. ఎక్కడ ముక్కలు అనేవి రావు, అలాగే మనకు భుజాలు జారే ప్రసక్తి అనేది అస్సలు ఉండదు అనమాట. అలాంటి సింపుల్ లాజిక్ తోటి నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తూ ఉంటాను. సో ఈ రోజు వచ్చేసి మీకు బోట్ నెక్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను అనమాట. అది కూడాను మనకు నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమన్నప్పుడు ఏ విధంగా కుట్టాలి, ఏ విధంగా మనం మెజర్మెంట్ తీసుకోవాలని అయితే మీకు ఫుల్ క్లారిటీ అయితే వీడైతే చూపిస్తున్నాను, చూసేసేయండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది ఆల్తీ బ్లౌజ్ అనమాట. ఇది నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు మనకు, క్రాస్ కట్ బ్లౌజ్ దాని బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట మనకి. దీన్ని ఇది పాట్ నెక్ పెట్టి ఇంతకుముందు నేనే కుట్టాను ఈ బ్లౌజ్ ను. సో చూసారు కదా, ఇది అయితే ఇచ్చారనమాట మనకి. ఇది ఇప్పుడు మనం దీన్ని బోట్ నెక్ బ్లౌజ్ మాదిరిగా కుట్టుకోవాలి, కొలతలు తీసుకొని కుట్టుకోవాలి. అది ఎలాగనే చూపిస్తాను. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్ బ్లౌజ్ వచ్చింది అనుకోండి, మనకి బ్రాంచ్ బ్లౌజ్ ఇస్తారు కదా, అప్పుడు మనం మెయిన్గా ఏంటి చెక్ చేయాలి, నెక్ చెక్ చేసుకోవాలి. నెక్ బ్రాడ్ నెక్ లేదంటే కనుక మామూలు నెక్ చూసుకోవాలి. కానీ వీళ్ళైతే మనకి నెక్ పెట్టద్దు అన్నారు అనమాట. ఇదే డిజైన్ వస్తుంది, ఏమంటే బోట్ నెక్ పెట్టమన్నారు కాబట్టి మనకు బోట్ నెక్ టోటల్ మెజర్మెంట్స్ అనేవి మారుతాయండి. కానీ చెస్ట్ అవంతా ఆర్మ్ రౌండ్ అవన్నీ మనకు కరెక్ట్ తీసుకోవాల్సిందే ఆది బ్లౌజ్ నుంచి. కానీ షోల్డర్ కార్డ్నే మనకు మెజర్మెంట్ అనేది మారుతుంది అనమాట. సో అది ఎలా అనేది అయితే చూపిస్తాను. అలాగే మనకు షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది చాలా సింపుల్ లాజిక్ తో చెప్తాను. సో చూడండి, ఇది వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ కదా. ఫస్ట్ మనము చెస్ట్ అయితే చూసుకుందాము. చెస్ట్ కోసం వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ వెనకల భాగంలో నెక్ కింద ఇట్లా బాగా ఇట్లా పెట్టి చూసుకోండి, బాగా సాఫీగా ముడతలు లేకుండా ఇట్లా పెట్టి చూసుకొని ఇక్కడ మనం ఇక్కడ సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది, అలాగే ఇక్కడ సైడ్ కూడా టైట్ ఫిట్టింగ్ కుట్టు అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకుంటే నాకు ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. 18.5 అయితే వచ్చిందండి. ఇక్కడ కింద కుట్టు కాంచి కింద కుట్టు వరకు చూసుకుంటే నాకు 18.5 అయితే వచ్చిందనమాట. ఈ 18.5ను సగం చేసుకుంటే మనకి ఎన్నికల భాగం అనేది వస్తుంది. మనకి ఎన్నికల భాగం ఇక్కడ మనం మత్తం మీద పెట్టుకున్నాం కదా లైనింగ్, అందుకోసం మనం మట్ట పెట్టుకోవాలన్నమాట. నాకు 9.2 గీతలు అయితే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకు చెస్ట్ భాగం 18.5 వచ్చింది, దాన్ని సగం చేసుకుంటే 9.2 గీతలు అయితే వస్తారనమాట. మీరు ఇది మొత్తం ఎన్ని సైజ్ బ్లౌజ్ అని ఎలా తెలుస్తుందంటే, మనకి ఇక్కడ వెనకల భాగంలో కొలుచుకున్నాం కదా 18.5 వచ్చింది, దీన్ని మళ్ళీ ఒక మడత ఇట్లా పెట్టేసుకుంటే ఇది ఎన్నో సైజ్ బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది అనమాట. టేప్ ఇట్లా కొలిచి చూసుకోవాలి, ఇట్లా మడత పెట్టుకొని చూసుకుంటే నాకు ఇది 37 బ్లౌజ్ అనమాట. అంటే ఈ చెస్ట్ వచ్చేసి 37 సైజ్ బ్లౌజ్ ఇది. ఓకేనా, ఇప్పుడు మీకు దగ్గర ఇలాంటి బ్లౌజ్ ఉన్నట్లయితే ఒకసారి ఈ మెజర్మెంట్ నే ఫాలో అయిపోండి. ఏమంటే వాళ్ళ సంఖ అనేది కొలుచుకోండి, సంఖతో మనకు బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటుంది అనమాట. సంఖ అనేది మనకు టైట్ వచ్చినా ప్రాబ్లమే, లూజ్ వచ్చినా ప్రాబ్లమే. అందుకోసం వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ నుంచి సంఖతో కొలుచుకోండి. ఓకేనా, ఒకవేళ ఆల్తీ బ్లౌజ్ లేకుండా మెజర్మెంట్ ప్రకారం అయితే కనుక నేను మళ్ళీ వీడియోస్లలో చూపిస్తాను ఏ విధంగా మనకు సంఖ అనేది తెలుసుకోవాలనేది. చాలా సింపుల్ లాజిక్ తోటి ఇంతకుముందు వీడియోస్లలో చూపించాను. మనకు సంఖ ఎలా తెలుస్తుంది, సంఖ రౌండ్ మనం కొలతలు లేనప్పుడు సంఖ రౌండ్ ఎలా తెలుస్తుంది అనేది ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి, మన ఛానల్ అయితే ఉంటుంది. షార్ట్ వీడియోస్లలో కూడా అప్లోడ్ చేశాను. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ అనమాట. దీన్ని మనం ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ అయితే కుట్టాలి. పైపింగ్ వేసి బ్యాక్ సైడ్ పాట్ నెక్ మాదిరి పెట్టమన్నారు, అంటే ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్ అనమాట. సో ఇది బ్లౌజ్ పీస్. బ్యాక్ సైడ్ ఉక్స్ పెట్టమన్నారు. మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉక్స్ వచ్చినాయి కదా, కానీ బ్యాక్ సైడ్ ఉక్స్ అయితే పెట్టమన్నారు. అందుకోసం వచ్చేసి దీన్ని మనకి ఇప్పుడు ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ ఉండేది నా సైడ్ పెట్టుకుంటున్నా. ఇక్కడ ఎక్కువ తక్కువలు అనేవి ఉన్నాయి. సో వీటిని నేను తీసేస్తున్నా అనమాట. చూడండి, ఇక్కడ సైడ్ నేను లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయన్నమాట అంచులు. అందుకోసం వచ్చేసి మనం మార్కింగ్ చేసిన దానిని కటింగ్ అయితే చేసేస్తాను. ఇప్పుడు ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అనేవి నా సైడ్ పెట్టుకున్నాను. సో చూడండి, ఇక్కడ ఓపెన్స్ అనేవి నా సైడ్ పెట్టుకున్నాను, ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఫస్ట్ ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఎల్సేపులో ఉంది కదా, ఈ స్కేల్ ఇలా పెట్టేసుకొని ఈ కోరస్ అనే వారికి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చూసుకుంటే మనకి ఎక్కువ తక్కువలు అనేవి కనిపిస్తాయి అనమాట. క్రాస్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకు తెలిసిపోతుంది. చూడండి, కొద్ది క్రాస్ అయితే ఉంది, ఈ క్రాస్ అనేది నేను తీసేస్తున్నాను. కంపల్సరీగా తీయాలండి, లేదంటే కనుక మనకు నడుము దగ్గర లేచినట్టుగా ఉంటుంది. మనం ఎంత బాగా ఫిట్టింగ్ బాగా కుదిరేలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినా ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్ల వల్ల తీయకుండా ఇలాగే పెట్టేసుకొని కటింగ్ చేసుకున్నాం అంటే ఇట్లా చిన్న చిన్న మిస్టేక్ల వల్ల బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది అనమాట.
అందుకోసం ఎక్స్ట్రా క్లాత్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ సైడ్ ఒక మనం ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకుంటాం కదా, అందుకోసం వచ్చేసి ఒక పావు ఇంచెస్ మీద వదిలేసేయాలి. అందుకోసం ఇక్కడ నేను ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇది మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది అన్నమాట, ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడి ఒకసారి చూసుకుందాం. పైన భుజం పైన కుట్టు కానుంచి కింద నడుము దగ్గర కుట్టు వరకు ఒకసారి చూసుకోవాలి ఎంత వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు 14.5 అయితే వచ్చింది. 14.5కు ఒక 1 ఇంచ్ అనేది కలపాలి, అంటే 15.5 అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. ఒక అర్ధ ఇంచు పైన భుజం పైన కుట్ల కోసం పోతుంది, ఒక అర్ధ ఇంచు నడుముక జాయింటింగ్ చేయడం కోసం వెళ్తుంది అనమాట. అందుకోసం మళ్ళీ ఈ వారాన్ని చివరన్నా కూడా ఇదే మార్కింగ్ ఇట్లా మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇది పొడి మార్కింగ్ దగ్గర లైన్ అయితే మార్క్ చేస్తున్నాను. విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ చెప్పాను కదా 37 సైజ్ బ్లౌజ్ అని. ఇది మేము దాంట్లో కొలుచు చూసాము. ఇక్కడ ఇంట్లో సైడ్ నెక్ దగ్గర కొలుచు చూసుకుంటే మనకు 18.5 వచ్చింది. దాన్ని సగం చేసుకుంటే 9.2 గీతలు అయితే వస్తుంది అనమాట. అది మనకు చెస్ట్ మార్కింగ్. ఇక్కడ చూడండి ఈ గీత అనేది వదిలేసుకొని అక్కడ కానుంచి 9.2 గీతలు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. ఇది మనకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా కుట్టుపడే మార్కింగ్ అనమాట, చెస్ట్ మార్కింగ్. ఇది కూడా మనం లైన్ మార్క్ చేసుకున్నాము. వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుందండి, ఎందుకంటే నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, కటింగ్ చేస్తూ డైరెక్ట్గా మాట్లాడుతున్నా. మీకు స్పీడ్లో పెట్టడానికి అయితే ఉండదన్నమాట, స్పీడ్లో పెట్టి చూపించడానికి, అందుకోసం చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్యూచర్ అలా అయితే కుట్లిప్పుకోవడం కోసం నేను ఒక 2 ఇంచులు కానీ తీసుకోండి, 2 ఇంచులు తీసుకోండి. లేదంటే కనుక మీ కాడ క్లాత్ తక్కువ ఉంటే కనుక 1.5 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. ఇది ఫ్యూచర్లో అలా అయితే కుట్లిప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. అయిపోయింది కదా. ఇప్పుడు మీకు మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే మనకు షోల్డర్ ఎలా తెలుస్తుంది, ఇది నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు షోల్డర్ ఎలా తెలుస్తుంది అనేసి అంటే మామూలుగా ఒకరికి కూడా కామెంట్ అయితే చేశారనమాట. సో వాళ్ళకు కూడా రిప్లైగా ఉంటుంది, అలాగే మీకు కూడా తెలుస్తుంది కదా, అందుకోసం అయితే వీడియో అయితే తీస్తున్నాను. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నెక్ ఎలా తెలుసుకుందంటే అంతకంటే ముందు మీకు నెక్ కూడా చూపిస్తాను. సో చూడండి ఇది వచ్చేసి నడుముక్క జాయింటింగ్ చేయడం కోసము, అలాగే ఇది నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి వెనుకల బాగా నెక్ ఇక్కడ చూసుకుంటే నాకు 5 ఇంచులు అయితే వచ్చింది. 5 ఇంచులు ఇక్కడ మన కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపైన ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. తర్వాత గోటు వేస్తున్నాను అనమాట, నేను పైపింగ్ వేస్తున్నాను, అందుకోసం ఒక పావు ఇంచెస్ మీద మార్కింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఎన్ని నెక్ అనేది తెలుస్తుంది మనకి. డీప్ నెక్ బ్లౌజ్ అంటే 9.5 దాటినానికి డీప్ నెక్ బ్లౌజ్. కానీ మనం ఇక్కడ బోట్ నెక్ పెట్టున్నాం కదా, బోట్ నెక్ పెట్టినప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను, ఓకేనా. బోట్ నెక్ కు నేను షోల్డర్ చాలా సింపుల్ గా చెప్తున్నాను చూడండి. మామూలు అయితే ఇట్లా డీప్ నెక్ బ్లౌజులకి ఎలా తీసుకోమని చెప్తాను. చెస్ట్ మనకు ఇప్పుడు 9.2 గీతలు అయితే వచ్చింది కదా, దాన్ని సగం చేసుకుంటే ఇప్పుడు చూడండి 9.2 గీతలు, దాన్ని సగం చేసుకుంటే మనకు 4.6 అయితే వచ్చింది. 4.6కు మనము డీప్ నెక్ బ్లౌజ్ కి ఒక అర్ధ ఇంచ్ అనేది కలుపుతాం అనమాట. అర్ధ ఇంచ్ అనేది కలిపితే మనకు 5.1 అట్లయితే వస్తుంది అనమాట షోల్డర్. అదే డీప్ నెక్ కాకుండా పైకి నెక్ ఉంటే కనుక ఒక 1 ఇంచ్ అనేది కలుపుతాం, అప్పుడు మనకు 5.6 అయితే వస్తుంది షోల్డర్, ఓకేనా. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ లాగానే చాలా సింపుల్ గా అయితే చెప్తాను బోట్ నెక్ కు షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది, ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, నాకు ఇది చెస్ట్ వచ్చేసి 9.2 గీతలు అయితే వచ్చింది. 37 సైజ్ బ్లౌజ్ ను 4 భాగాలు చేసుకుంటే 9.2 గీతలు అయితే వస్తుంది టేప్ లో, ఓకేనా. అప్పుడు 9.2 గీతలు వచ్చినప్పుడు దాన్ని సగం చేసుకుంటే 4.6 అయితే వచ్చింది. దీనికి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి దీనికి 3 ఇంచులు అనేది కలిపితే మనకు షోల్డర్ అనేది కరెక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. చూడండి ఇప్పుడు వచ్చేసి నాకు 9.2 గీతల్ని సగం చేసుకుంటే నాకు 4.6 అయితే వచ్చింది. ఇంకా 4.5 అనుకోండి, ఆ యొక్క గీత ఏముంది 4.5 అనుకోండి. 4.5కు మళ్ళీ ఒక 3 ఇంచులు అనేది కలపాలి. అప్పుడు 4.5, 5.5, 6.5, 7.5 3 ఇంచులు కలిపితే 7.5 అయితే వస్తుంది అనమాట షోల్డర్, కరెక్ట్ మెజర్మెంట్ షోల్డర్ వచ్చేసి. ఇక్కడ చూడండి ఇక్కడ మనం 5 ఇంచెస్ మీద వదిలేసుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ చేసుకోకూడదు అనమాట. అక్కడ వదిలేసుకొని అక్కడ నుంచి 7.5 అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. షోల్డర్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. ఇంతవరకు మీకు ఎవరు చెప్పిండారండి, చాలా సింపుల్ లాజిక్ తోటి మీకు షోల్డర్ కరెక్ట్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తున్నాను. చాలా సింపుల్ లాజిక్ అనమాట, ఇంతవరకు మీకు ఎవరు చెప్పిండారు. అలాగే క్రాస్ కట్ బ్లౌజులకి, డీప్ నెక్ బ్లౌజులకి,
ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజులకి అలాగే నెక్ పైకి ఉన్నప్పుడు ఏ విధంగా షోల్డర్ తీసుకోవాలి, అలాగే బ్రాడ్ గా నెక్ ఉన్నప్పుడు ఏ విధంగా షోల్డర్ తీసుకోవాలా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను, మన ఛానల్ అయితే ఉంటాయి చూడండి. ఈ మధ్య ఇంకొకరు కూడా కామెంట్ చేశారు, ఇప్పుడు చూపించండి అక్క ఇంకొకటి బ్రాడ్ గా నెక్ ఉన్న వాళ్ళది ఇంకొకటి చూపించండి, అంటే షోల్డర్ ఎలా తీసుకోవాలి సంఖ్యలో తీసుకోవాలని అడిగారు అనమాట. సో బ్రాడ్ ఉన్న బ్లౌజ్ అయితే ఉందండి, ఉన్నాయి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి, నాకే టైం ఉండట్లేదు మీకు చూపించడానికి. సో ఈరోజు అయితే కంపల్సరిగా ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను. బ్రాడ్ గా నెక్ ఉన్నప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, షోల్డర్ సంఖ్య ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, భుజాలు జారకూడదు అనమాట. మెయిన్ గా మనం ఎంత బ్రాడ్ గా తీసుకున్నా నెక్ భుజాలు అనేది జారకూడదు. అలా జారకుండా ఉండాలంటే నేను చెప్పేటటువంటి చిన్న లాజిక్ తోటి మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకున్నాం. షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో బోట్ నెక్ బ్లౌజులకి సంఖ కోసం కూడా అంతే తీసుకోవాలి. చూడండి షోల్డర్ మనం 7.5 తీసుకున్నాం కదా, సంఖ కోసం కూడా 7.5 మార్కింగ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ లైన్ మార్కింగ్ చేసుకున్నాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ ఈ విధంగా మనకు చెస్ట్ మార్కింగ్ కలసాలన్నమాట. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు మనకు కరెక్ట్ గా సంఖ అనేది కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. అంతకంటే ముందు షోల్డర్ నెక్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను, తర్వాత మనకు సంఖ కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా అనేది చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. మనకు షోల్డర్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్కి ఎంత వచ్చింది, ఆల్తీ బ్లౌజ్ ఇంత పెట్టేసుకొని చూసుకుంటే సరిపోతుంది. అటు సైడ్ కుట్లలోకి అలాగే మనకు కుట్టు అనేది ఇక్కడ దాకా వచ్చింది అనమాట. ఇక్కడ సైడ్ కుట్లలోకి పోంగా ఎంత మిగిలిందో చూసుకోవాలి. నాకు కరెక్ట్గా 4 ఇంచులు అయితే వచ్చిందండి. చూడండి మిగిలినది 4 ఇంచులు అనమాట. ఓకేనా, 4 ఇంచులు మనకి బోట్ నెక్ ఇట్లానే పార్ట్ నెక్ మాత్రమే పెట్టమన్నారు అనమాట బోట్ నెక్. అందుకోసం వచ్చేసి ఇక్కడ నేను నెక్ వచ్చేసి ఒక 3.5 అయితే తీసుకుంటున్నా. బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 3.5 అయితే సరిపోతుంది. ఓకేనా, ఇదే 3.5 ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ బాక్స్ షేప్ అనేది కొట్టేసుకోండి. ఈ విధంగా బాక్స్ షేప్ అనేది కొట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ కి ఇది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట, పార్ట్ షేప్ లో పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ ఆల్రెడీ నెక్ వచ్చింది కదా, వీళ్ళు బ్రాడ్ గా తొడగరు అనమాట. అందుకోసం వచ్చేసి ఇక్కడ 2 ఇంచులు మాత్రమే, ఒక 2.5 ఇంచులు మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాను. మామూలుగా మనకు డీప్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా నెక్ తీసుకుంటాం మార్కింగ్, ఆ విధంగా ఇక్కడ 2.5 అనేది తీసేసుకున్నాను. ఈ విధంగా లైన్ మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ విధంగా ఇట్లా లైన్ మార్కింగ్ అనేది చేసుకొని మనం దీంట్లోనే ఇట్లా రౌండ్ షేప్ ఇట్లా వచ్చేలాగా పార్ట్ షేప్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇటు పార్ట్ షేప్ వచ్చేలాగా మన మార్కింగ్ ఇదే అడిగారు అనమాట వాళ్ళు. అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ మార్కింగ్ అయితే చూపించాను. సో చూసారు కదా, ఈ విధంగా మనం పార్ట్ షేప్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు బోటెక్ బ్లౌజులకు కంపల్సరిగా ఇక్కడ సంఖ సైడ్ ఒక 1/4 ఇంచు అంటే మనకు ఒక టిక్ టేప్ లో ఒకటికి 2 గీతలు తక్కువ దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని క్రాస్ గా డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. బోట్ నెక్ బ్లౌజులకు, హై నెక్ బ్లౌజులకు కంపల్సరిగా, కాలర్ నెక్ బ్లౌజులకు కంపల్సరిగా మనకి ఇక్కడ 1/4 ఇంచు అనేది అంటే టేప్ లో ఒక ఇంచుకు 2 గీతలు తక్కువనే తీసేసేయాలి. తీసేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ సంఖ మనము మార్కింగ్ చేసినటువంటి మార్కింగ్ కరెక్ట్ మ్యాచ్ కాకపోతే ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కరెక్ట్ మ్యాచ్ అయితే ఏం అవసరం లేదు, ఇంకా మనకు కటింగ్ చేసేసుకోవచ్చు. కానీ కరెక్ట్ మ్యాచ్ కాకపోతే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆల్తీ బ్లౌజ్ సంఖ అయితే ఒకసారి కొలుద్దాము. ఇక్కడ పైన భుజం పైన కుట్టు కానించి ఇక్కడ సంఖ వరకు ఇలా టేప్ అయినా కొలుచుకోవచ్చు, లేదంటే ఆల్తీ బ్లౌజ్ అయినా పెట్టేసి కొలుచుకోవచ్చు. సో చూడండి మళ్ళీ మీకు ఆల్తీ బ్లౌజ్ పెట్టి చూపిస్తాను. నాకు ఇది వచ్చేసి ఎంత వచ్చింది కూడా చెప్తాను టేప్తో కొలిచిన తర్వాత. ఇక్కడ మనం ఎంతైతే కుడతామో అంతే, ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ కదా, అందుకోసం మనం ఎంతైతే కుడతామో అంతే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి అది కటింగ్ మార్కింగ్, మనం ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ అనమాట. మనం ఇంతవరకు స్టిచ్చింగ్ అయితే చేస్తాం. ఈ స్టిచ్చింగ్ లైన్ మీదనే మనం కొంచెం చూసుకోవాలి. చూద్దాం ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ కి ఎప్పుడైనా సరే మన సంఖ కొలసాలి అంటే బ్యాక్ పార్ట్ లోనే కొలతలు అనేది తీసుకోవాలి. చూడండి సంఖ. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు పైన ఇట్లా భుజం పై కానించి మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం ఇది కటింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది మన స్టిచ్చింగ్ అనేది ఇక్కడ దాకా అయితే వస్తుంది అనమాట. ఈ నుంచి ఇట్లా స్టిచ్చింగ్ అనేది ఇట్లా చేసుకుంటాం. ఇది స్టిచ్చింగ్ ఇక్కడ దాకా వెళ్తుంది, కుట్టు అనేది అక్కడ దాకా వెళ్తుంది. ఇప్పుడు చూద్దాము అక్కడ కానించి కొంచెం చూసుకోవాలన్నమాట. మన ఆల్తీ బ్లౌజ్ సంఖ మనం మార్కింగ్ చేసినటువంటి చెస్ట్ మార్కింగ్ కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి.
ఈ విధంగా పెట్టి చూసుకుంటే మనకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. సో చూడండి నాకు కరెక్ట్గా అయితే మ్యాచ్ అయింది. ఓకేనా, ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. మ్యాక్సిమం అందరికి కరెక్ట్ అయితే మ్యాచ్ అవుతుంది. ఒకవేళ చెస్ట్ అంటే మనకు ఆర్మ్ రౌండ్ ఎక్కువ లాగా ఉండి హ్యాండ్స్ ఎక్కువ లాగా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి మ్యాచ్ కావాలన్నమాట. అప్పుడు మ్యాచ్ కానప్పుడు మనము ఇది లావు ఉంటారనమాట. లావు ఉన్న వాళ్ళకి ఈ గీతం దాటి బయటకు అనుకోండి, ఎంతైతే దాటి మనకు బయటకు వచ్చింది అనుకో. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఈ గీతం దాటి ఒక 1/2 ఇంచెస్ బయటకు వచ్చింది మన చెస్ట్. ఇప్పుడు సంకట ఇట్లా కొలిచినప్పుడు వీటికి కరెక్ట్ మ్యాచ్ కాకుండా ఒక 1/2 ఇంచెస్ మీద ఇటు బయటకు వచ్చింది అనుకోండి, ఎంతైతే బయటకు వచ్చింటాదో అంతేగాని కింద మార్కింగ్ చేసేసుకోవాలి. ఇట్లా దీన్ని ఇట్లా కింద మార్కింగ్ చేసుకొని ఇట్లా సంఖ అనేది డౌన్ చేసేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ దీనికంటే తక్కువ వచ్చింటుంది. తక్కువ వచ్చినప్పుడు ఎంతైతే మనకు తక్కువ తక్కువ వచ్చినా ఇట్లా లోపల ఉంటుంది అనమాట. ఒక 1/2 ఇంచెస్ మీద తక్కువ వచ్చింది అనుకోండి, లోపలే ఉంటుంది. ఆ 1/2 ఇంచెస్ మీద మనం పైకి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా మీకోసం అయితే వీడియో అయితే చేసి చూపిస్తాను. ఓకేనా, ఇంకా చాలా బ్లౌజెస్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క బ్లౌజ్ ప్రతి ఒక్కరికి డౌట్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి. మీరు కామెంట్ అయితే చేయండి, నేను దానికి కంపల్సరిగా రిప్లై కానీ లేదంటే ఒక వీడియో కానీ తీసి చూపిస్తూ ఉంటాను మీకు. ఓకేనా, ఇప్పుడు నాకైతే కరెక్ట్గా సంఖ అయితే మ్యాచ్ అయింది. సంఖ కూడా మీకు కొలిచి చూపిస్తాను. ఇక్కడ కుట్టు కాలంచి ఇట్లా కొలిచి చూసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, మనం కుట్లలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కుట్టి చూపియాల. చూడండి, నాకు కరెక్ట్గా 8.2 గీతలు అయితే వచ్చింది. సో మనకి 8.2 గీతలు అంటే కరెక్ట్గా ఇలా సంఖ్య అయితే మ్యాచ్ అయింది అనమాట. మీరు ఆంటీ బ్లౌజ్ కూడా 8.2 గీతలు అయితే వచ్చింది. నేను ఇందాక కొలిచాను కదా. సో ఇప్పుడు మీకు కూడా ఇంకొకసారి చూపిస్తాను. చూడండి, ఇట్లా ఇలా పెట్టి చూసుకోండి. పైన కుట్టు కానించి ఇట్లా చూసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట ఎంత వచ్చింది అనేది. సో చూడండి, నాకు కరెక్ట్గా 8.2 గీతలు. ఇక్కడ మన స్టిచ్చింగ్ ఉందన్నమాట. చూడండి, కరెక్ట్ 8.2 గీతల దగ్గర వచ్చింది. అలాగే మనం మార్కింగ్ చేసుకునేది కూడా 8.2 గీతలు అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చూసారు కదా, కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది. ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలి, సంఖ్య ఎలా అనేది డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఇప్పుడు లాస్ట్కి ఇవంతా కొలతలంతా అయిపోయిన తర్వాత లాస్ట్కు మనం నడుము లూజ్ అని చెక్ చేస్తాం. నా మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది ఎక్కువ శాతం చెస్ట్ ప్రకారంగానే ఉంటుంది. ఓకేనా, అందులో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే చెస్ట్ ప్రకారంగా మీరు మార్కింగ్ అనేది చేయడం వల్ల షోల్డరు సంఖ పర్ఫెక్ట్ గా తీసుకుంటారు. ఒక్కసారి మనకు కస్టమర్ వచ్చి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు కంపల్సరిగా వాళ్ళకి ఎటువంటి పొరపాట్లు అయితే అస్సలు జరగండి. మళ్ళీ మన దగ్గరికి వస్తూనే ఉంటారు. ఓకే, ఒక్కసారి మనం ఫస్ట్ మన మీద మంచి ఒపీనియన్ అంటే ఆటోమేటిక్ గా అన్ని బ్లౌజెస్ బాగా కుదురుతాయని వాళ్ళకి మంచి ఒపీనియన్ అనేది వస్తుంది. ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి వస్తూనే ఉంటారు. సో చూడండి, ఇప్పుడు మన మార్కింగ్ అయిపోయింది కదా. లాస్ట్ కు నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర టక్స్ దగ్గర కానుంచి అంటే మనకి ఇక్కడ కాజా పట్టు ఉంటుంది కదా, అక్కడ కానుంచి ఇక్కడ నడుము మొత్తం ఒకసారి చూసుకోవాలి. ఇలా మొత్తం నడుము అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు మొత్తం వచ్చేసి 31 ఇంచులు వచ్చింది. 31 ఇంచుల్ని 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే 2 భాగాల కింద 15.5 వచ్చింది. దీన్ని మనం 7 భాగాలు చేసుకుంటే 8కి 2 గీతలు తక్కువ అయితే వచ్చిందండి. 8కి 2 గీతలు తక్కువ. చూడండి, మరి ఒకసారి చూస్తాను. 31 ఇంచుని 4 భాగాలుగా చేసుకోవాలి. ఇట్లా టేపును 4 సార్లు ఇట్లా మడత పెట్టేసుకుంటే అంటే మనకి ఇది ఇట్లా మడత మీద 4 మడతలు వచ్చేలాగా చూసేసుకుని ఇట్లా మడత వేసుకుంటే నాకు 8.2 గీతలు అయితే 8కి 2 గీతలు తక్కువ అయితే వచ్చింది. ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. ఒక 1 ఇంచెస్ కుట్ల కోసం అనమాట. అంటే నడుము టక్స్ వేసుకుంటాం కదా, అందుకోసం. ఫ్యూచర్ అలా అయితే క్లిప్ కొట్టడం కోసం 2 ఇంచులు. ఇప్పుడు దీని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మనం నేను ఇట్లా సైడ్ డాట్స్ వేసుకుంటాం కదా, అది కూడా మనం ఆల్రెడీ 1 ఇంచ్ అనేది కలిపేసాం కదా, దాని నుంచి ఇట్లా పెట్టి చూసుకొని దీన్ని సగానికి ఇట్లా మడత పెట్టేసుకొని ఇక్కడ డాట్ అనేది వేస్తున్నాను. అలాగే మనకు ఇక్కడ సైడ్లకు ముడతలు రాకుండా ఉండాలంటే ఈ డాట్ కానుంచి ఒక 1/2 ఇంచెస్ మీద ఈ విధంగా కుట్లలోకి అయితే ఇలా తీసేసేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కటింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు నెక్ అయితే నెక్ కూడా కలిపి కటింగ్ అయితే చేస్తున్నాను అండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కూడా మనకు బోట్ నెక్ పెట్టమన్నారు కాబట్టి నేను నెక్ అయితే కట్ చేస్తున్నా. మనకు నార్మల్గా నెక్ పెట్టమన్నప్పుడు మనకు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేయకూడదు అనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అయితే అడగండి. సో చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా కుట్టు పట్టాలనేసి ఇక్కడ ఒక టక్స్ ఎత్తిస్తున్నాను. అలాగే ఇక్కడ డాట్స్ వేస్తాం అనమాట ఒక 1/2 ఇంచెస్ మీద.
ఈ డాట్ కా నుంచి ఒక పావు ఇంచెస్ మీద పైకి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది మళ్ళీ మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ డిజైన్ అనేది కట్ చేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు. షార్ట్ హ్యాండ్కి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు. అందుకోసం నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఓపెన్స్ లేకుండా ఉండేటివి అంటే మనకు ఫోల్డింగ్ ఉండేది మన సైడ్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాము. ఫోల్డింగ్ నేను ఆ సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే అలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ మళ్ళీ ఇక్కడ మనం పావు ఇంచ్ అనేది కలిపాం కదా, అది తగ్గించేసుకోవాలన్నమాట. అందుకోసం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ పావు ఇంచెస్ మీద మనం బ్యాక్ పార్ట్ లో ఇక్కడ కుట్లలోకి ఉక్సుపట్టి కజపట్టి కోసం ఒక పావు ఇంచెస్ మీద మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇట్లా బయటికి పెట్టేసుకోండి. ఈ ఫోల్డింగ్ కాదని ఇట్లా బయటికి పెట్టేసుకోండి. ఇట్లా ఈ లైన్ అనేది ఫోల్డింగ్ వారికి ఇట్లా వచ్చేలాగా చూసేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ పావు ఇంచ్ తీయకుండా అట్నే పెట్టామనుకోండి, నెక్ అనేది లూజ్ అయిపోతుంది. ఇట్లా వంగినందుకు కనిపిస్తూ ఉంటుంది అనమాట, లూజ్ అయిపోయి. అందుకోసము ఇది అనేది పావు ఇంచ్ అనేది బయటికి అయితే పెట్టేసేయండి. ఓకేనా, ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, మొత్తం ఇట్లా ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ అనమాట. నేను బ్లూ కలర్ మార్కింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్కు. ఇది బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నాము. బ్లూ కలర్ చూడండి మార్కింగ్ అనేది మనకు బ్లూ కలర్ మార్కింగ్ మన బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ లో కంపల్సరీగా సంకలోత్ అనేది తీసుకోవాలి. సంకలోత్ తీయడం కోసము ఇక్కడ పైనుంచే ఒక పావు ఇంచెస్ మీద ఇట్లా పెంచుకుంటూ ఇక్కడ చెంద దగ్గరకు వచ్చేసరికి ఒక 10 ఇంచెస్ మీద ఉండేలాగా చూసేసుకొని ఇట్లా మొత్తానికి ఈ విధంగా సంకలోత్ అనేది తీసేసేయాలి. ఓకేనా, ఈ విధంగా సంకలోత్ అనేది తీసుకోవడం వల్ల ఇక్కడ ముడతలు అనేవి రావు. అలాగే మనకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి పెట్టుకున్నాం అనుకోండి, లుక్ బాగుంటుంది అనమాట. మరి పాయకింటే అంతా ఇక్కడ ఎంత ఉండేట్టు ఉంటుంది. సో అందుకోసం ఒక 1/2 ఇంచెస్ మీద కిందికి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో అందుకోసం వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ మీద రౌండ్ అనేది కిందికి మార్క్ చేస్తున్నాను. మనకు బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ ఒక 1/2 ఇంచెస్ మీద కిందికి మార్క్ చేసుకోవాలి. వాళ్ళ చాయిస్ అనమాట, కస్టమర్ చాయిస్. ఇంకా కొంతమంది అయితే డీప్ నెక్ దొరుకుతారు, కొంతమంది ఇంకా పైకి ఉండాలని కూడా అడుగుతారు. వాళ్ళ చాయిస్. నాకైతే ఇంకా వీళ్ళు ఏం చెప్పలేదు, కానీ నేనైతే మనకు తెలుస్తుంది కదా ఒక 1/2 ఇంచెస్ మీద కిందికి దించితే బాగుంటుంది అనేసి నేను 1/2 ఇంచెస్ అయితే కిందికి పెట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ఏ విధంగా తీసుకోవాలని చాలా సింపుల్ లాజిక్ తోటి మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ఏ విధంగా తీసుకోవాలి, పర్ఫెక్ట్ గా మనకు షార్ప్ గా ఉండాలి, మనకు షేప్ బెల్ట్ లేకుండా బ్లౌజ్ అనేది చెస్ట్ అనేది బాగా షార్ప్ గా బాగా నీట్ గా ఫినిషింగ్ నీట్ ఉండేలాగా ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలంటే చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ మొత్తం చేసేసుకున్నాం కదా. ఇక్కడ సంకలోత్ కూడా ఒక 1/2 ఇంచెస్ మీద మార్కింగ్ అయితే చేసేసుకున్నాము. అలాగే నెక్ వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ మీద కిందికి అయితే మార్క్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కంటే నెక్ అనేది ఒక 1/2 ఇంచెస్ మీద కిందికి మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ లో సన్నగా ఉన్న వాళ్ళకి కనుక 9, 9.5 ఆలోపు అయిపోతుంది. మీడియం సైజ్ వాళ్ళకైతే 10. హెవీ అంటే కొంచెం 40 సైజ్ కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 10.5. ఆ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ మెయిన్ డాట్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ గా మనకు ఫ్రంట్ పార్ట్ షార్ప్ గా రావాలి, బాగా ఇక్కడ ఫిట్టింగ్ అనేది బాగా రావాలి అంటే ఇక్కడ నుంచి మనకు డాట్ అంటే మనకు ఇక్కడ షార్ప్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎలా ఉందో చూసుకోవాలి. మామూలుగా అయితే ఎవరు బ్లౌజ్ సన్న ఉన్న వాళ్ళకైతే 9.5, 9 అట్లా వస్తుంది. లావు ఉన్న వాళ్ళకైతే కనుక మరీ లావు ఉన్న వాళ్ళకైతే 10.5, మీడియం సైజ్ వాళ్ళకి కనుక 10 ఇంచులు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి నాకు మీడియం సైజ్ కాబట్టి నేను పైనుంచి ఈ పైన భుజం పైన కానుంచి ఇక్కడ దాకా 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నా. 10 లేదా 10.5 తీసుకోవచ్చు అండి. వీళ్ళు వచ్చేసి 37 బ్లౌజ్ కి నేను 10 ఇంచులు అయితే తీసుకుంటున్నా. ఇదైతే షార్ప్ గా ఉండిపోతుంది అనమాట, బాగుంటుంది. 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు డాట్స్ ఏ విధంగా తీసుకోవాలి చాలా సింపుల్ అయితే చెప్తాను. ఇంతవరకు మీకు ఎవరు చెప్పినారండి, యూట్యూబ్ లోనే కాదు బయట కూడా ఎవరు చెప్పినారు, అదే సింపుల్ అది తోటి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మామూలుగా మనకు ఇదేదో సైజ్ బ్లౌజ్ 37 సైజ్ బ్లౌజ్ అనమాట. 37 4 భాగాలు అంటే 37 10 ఇంచులు అంటే 10 భాగాలుగా చేసుకుంటే 3.7 అయితే వస్తుంది. చెప్తా చూడండి. ఇది 37 డివైడెడ్ బై
10 భాగాలుగా చేసుకుంటే 3.3 అయితే వస్తుంది అనమాట. 3.7 అయితే వస్తుంది. 37ను 10 భాగాలుగా చేసుకుంటే 3.7 అయితే వస్తుంది. ఆ 3.7ను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. 3.7 ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు అటు సైడ్ ఒక 1 ఇంచు, ఇటు సైడ్ ఒక 1 ఇంచు. అర్థమైందా? 3.7 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ 3.7 ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. ఈ మార్కింగ్ కు అటు సైడ్ ఒక 1 ఇంచు, ఇటు సైడ్ ఒక 1 ఇంచు అనేది తీసేసుకుంటే మనకు కరెక్ట్ గా అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే డాట్స్ అనేది అంటే ఇది కూడా అందరికీ ఒక 1 ఇంచు తీసుకోవాలనేది లేదు. వాళ్ళ చెస్ట్ ని బట్టి మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? లేదు షార్ప్ అంటే చెస్ట్ తక్కువ ఉంది అన్న వాళ్ళకైతే ఇక్కడ నుంచి చూడండి 37 వాళ్ళకి ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ ఈ 3.7 వచ్చింది కదా, ఆ 3.7 మాత్రం బేసిక్ అనమాట. అక్కడ నుంచి ఇలా చూసుకోవాలి. ఒకటికి 2 గీతలు తక్కువ ఉంది, అదే మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఇలా చేసి 37 బ్లౌజ్ కదా, వీళ్ళకి చెస్ట్ అయితే ఎక్కువ లేదు. ఇక్కడ మనకు ఆది బ్లౌజ్ చూస్తేనే తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ మనకు చెస్ట్ ఎక్కువ లేని ఈ డాట్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది. ఈ డాట్ చూడండి చాలా సన్నగా అయితే వేసాను. ఇంతకుముందు నేను కుట్టిన బ్లౌజే చాలా సన్నగా అయితే వేసాను అంటే వీళ్ళకి చెస్ట్ అయితే తక్కువ అనమాట. అందుకోసం నేను ఇక్కడ 1 ఇంచ్ అయితే తీసుకోవట్లేదు. వేరే వాళ్ళకు ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక మనం చూస్తేనే అర్థమైపోతుంది. లేదంటే మనిషిని చూడకపోతే ఆల్తి బ్లౌజ్ చూసాను కానీ తెలుసుకోవచ్చు. ఈ చెస్ట్ వచ్చేసి ఈ డాట్ ను బట్టి మెయిన్ డాట్ ఉంటుంది చూడండి లావుగా. ఇక్కడ మనకు ముందర భాగంలో మెయిన్ డాట్ ఉంటుంది కింద క్రాస్ పట్టి పైన. ఈ డాట్ ను చూసి మనం మార్కింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 3కు 7 చూడండి 37 సైజును 10 భాగాలు చేసుకుంటే 3.7 అయితే వచ్చింది. అది ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. ఈ గీతకు మధ్యలో ఇట్లా ఈ గీతకు అటు సైడు ఒకటికి 2 గీతలు తక్కువ, అలాగే ఇటు సైడు ఒకటికి 2 గీతలు తక్కువ దగ్గర మార్కింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా చేస్తుంది చూడండి. 3.7 ఈ 3.7కు ఇటు సైడు ఒకటికి 2 గీతలు తక్కువ, అలాగే ఇటు సైడు ఒకటికి 2 గీతలు తక్కువ దగ్గర. ఇప్పుడు దీన్ని ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ 3 గీతలు గీస్తున్నారు చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ లో షార్ప్ గా బాగా రావాలంటే ఈ గీతలు ఇటు సైడ్ గీతను ఇటు సైడ్ గీతను ఇట్లా కొంచెం ఇట్లా కరువు షేప్ అనేది ఇట్లా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇది అనేది ఇట్లా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా తీసుకోవటం వల్ల మనకు షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది. అలాగే సంకరం తిరిగే దగ్గర ఇటు సైడ్ ఈ సెంటర్ డాట్ ఉంది చూడండి. ఈ సెంటర్ డాట్ ను ఇట్లా కలిపేసుకోవాలి. మీకు ఎంత కన్ఫ్యూజ్ గా ఉంటుంది ఇన్ని లైన్స్ గీసేసరికి. మనం నెక్స్ట్ వీడియోస్లలో ఇట్లా ఇన్ని లైన్స్ గీతలు గీయకుండా ఇంకా నీట్ గా చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ పావు చేసి కటింగ్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ లో అంటే ఇటు సైడ్ కూడా డాట్ అనేది వేసుకోవాలి. వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, అది వాళ్ళ చాయిస్ ఇష్టము. కానీ మనకు షార్ప్ గా కూర్చోవాలి అంటే ఇక్కడ చూడండి ఇది మనం 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఒక 1 ఇంచెస్ మీద పైన ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ దాకా మనం డాట్స్ అనేవి వేసుకుంటాం. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అంతా మార్కింగ్ అంతా అయిపోయింది. సంఖ్యలో తీసేసాం, నెక్ తీసుకున్నాం, షేప్ అనేది మార్కింగ్ చేసుకున్నాం. తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత కుట్లలోకి కొంచెం క్లాత్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసం ఒక 1/2 ఇంచెస్ మీద ఎగస్ట్రా మార్కింగ్ అనేది ఇక్కడ సైడ్కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి దీనికంటే. ఓకేనా? తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం 4 భాగాలు చేసుకున్నాం కదా. నడుము లూజ్ అనేది ఎంత వచ్చింది మనకు? నడుము 4 భాగాలు చేసుకున్నప్పుడు 8కి 2 గీతలు తక్కువ అయితే వచ్చింది. అంటే 31 ఇంచును 4 భాగాలు చేసుకుంటే 8కి 2 గీతలు తక్కువ అయితే వచ్చింది. అక్కడ మార్కింగ్ అయితే చేసేసుకున్నాం మనం. ఇప్పుడు 8కి 2 గీతలు అయితే తీసేసుకున్నాం కదా. అలాగే ఇక్కడ సైడ్ కూడా అంతే. ఇక్కడ చూడండి ఈ నుంచి ఇవి దాకా 3 ఇంచులు ఉంది. మళ్ళీ ఇది మనకు కటింగ్ వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఈ నుంచి 3 కాల నుంచి మనకి 8.2 గీతలు అయితే రావాలి. 8.2 గీతలకు తక్కువ ఈ దాకా ఉంది. మనం ఫ్యూచర్ ఎలా అయితే కుట్టుకోవడం కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ దాకా అయితే వస్తుంది. మనం 1/2 ఇంచెస్ మీద కుట్ల కోసం తీసుకున్నాం కదా చూడండి, అది ఇక్కడ పెంచేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ లో కొంచెం ఎక్కువనే తీసుకోవాలన్నమాట. ఓకేనా?
కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. ఇంకా ఒకటికి 2 సార్లు చూడండి అర్థమవుతుంది. లేదంటే ఇంకా ఒక వీడియోలో ఇంత గజిబిజిగా లేకుండా మార్కింగ్స్ ఏం లేకుండా నీట్గా అయితే చూపిస్తాను. మీకు ఇదంతా అర్థమైంది పర్వాలేదు అంటే ఇంకొక వీడియోలో కూడా ఇట్లానే మార్కింగ్స్ వేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదండి, నడుం భాగాన్ని 4 భాగాలు చేసుకుంటే 31 ఇంచును 4 భాగాలు చేసుకుంటే 8 2 అయితే వచ్చింది. దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ పోల్చుకున్నాము. వీటి దాకా 3 ఇంచులు అయితే వచ్చింది. మళ్ళీ ఇదంతా మన కటింగ్లోకి వెళ్తారు కదా, అక్కడ నుంచి ఇట్లా చూసుకోవాలి. అంటే 3 కాల నుంచి ఇట్లా చూసుకోవాలన్నమాట. 3 ఇంచులు ఇక్కడ వదిలేసుకొని ఇంకా ఈ నుంచి చూసుకుంటే నాకు 8 2 అనేది ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత ఫిచ్చర్ లాగితే కుట్టుకోవడం కోసం ఒక 2 ఇంచులు అనేది ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ తర్వాత మనకి ఇక్కడ కటింగ్ అయిపోతుంది కదా, కటింగ్ అయిపోయినప్పుడు క్లాత్ అనేది మనం జాయింటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది. ఆ తక్కువ అయినందుకు ఒక 1/2 ఇంచెస్ మేని ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాం అంతే. ఓకేనా? ఇవి డాట్స్ అనేవి ఇలా కరెక్ట్ సరిపోయినాయి కాబట్టి మనకి ఈ బాక్స్ లోనే వచ్చేసినాయి మనకి బ్యాక్ పార్ట్ ప్రకారంగానే. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కనుక ఈ గీతను కాదని ఒక 1 ఇంచెస్ మీద బయటికి అయితే వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్. ఓకేనా? ఇది గమనించండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకి, ఇంకా సన్నగా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో, చూస్తూనే ఉండండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. లేదండి ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇట్లా ఒత్తి పట్టేసుకోండి. ఇక్కడ కటింగ్ అనేది ఇప్పుడు చేయొద్దు. అలాగే మనకు ఇలాగే పెట్టేసుకోవడానికి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పొట్ట మీదకి ఫ్రంట్ పార్ట్ పొట్ట మీదకి వచ్చేసినట్టుగా ఉంటుంది అనుకుంటే కనుక ఒక 1 ఇంచెస్ కానీ ఒక 1 ఇంచెస్ 1.5 ఇంచెస్ కానీ ఇట్లా పైకి మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1.5 ఇంచెస్ మీద ఇట్లా పైకి మార్కింగ్ అనేది చేసేసుకుంటాను. ఇట్లా షేప్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఇది మనకు పొట్ట మీదకి రాదనమాట. షేప్ అనేది ఇట్లా రావటం వల్ల ఇది మీ చాయిస్. ఓకేనా? ఇట్లానే పెట్టేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. పొట్ట మీద రాకుండా ఉండాలి అంటే ఇట్లా 1.5 ఇంచెస్ మీద ఇట్లా షేప్ అనేది తీసుకొని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేస్తున్నాను. ఓకే అండి, మనకి మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కూడా అడగండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే రిప్లై ఇవ్వలేకపోయినా ఒక వీడియో కానీ చేసి చూపిస్తాను. రిప్లై ఏంటంటే మనకు మాట చెప్తేనే అర్థమవుతుంది అని అనుకునే పడదాక రిప్లైలో చెప్పను, ఒక వీడియో తీస్తాను. చెప్పిన కామెంట్లో రిప్లై ఇచ్చినా అర్థమవుతుంది అనుకుంటే కనుక నేను కామెంట్లో రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసే సంఖ్యలో దూరం తీసేసాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దీని ప్రకారం ఇట్లా ప్రెస్ చేసుకొని చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ మార్కింగ్ అనేది పడింది. దీని మనం లైనింగ్ అనేది అతికించేసిన తర్వాత మనం కుట్ట అనేది వేసేసుకున్నాం. ఇది ఓకేనా? మొత్తం ఒకటేసారి కటింగ్ చేసేసుకోకుండా మొత్తం లైనింగ్ అనేది ఒరిజినల్ పీస్ కు జాయింటింగ్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇక్కడ షేప్ అనేది ఇప్పుడు కట్ చేయట్లేదు, మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంకా మిగిలినటువంటి క్లాత్ లో పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు. పఫ్ హ్యాండ్స్ కోసం నేను ఈ క్లాత్ ని ఇలా పడత పెట్టేస్తున్నాను. అంటే మనకు ఇంకా క్లాత్ అనేది ఎక్స్ట్రా పడకుండా తీసుకుంటున్నాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇది చెస్ట్ ఎందుకు తీసుకున్నాము, మొత్తం టోటల్గా 11.5 తీసుకున్నాము. 11.5కు ఒక 4 ఇంచులు అనేది కలుపుకున్నాము. 11.5, 12.5, 13.5, 14.5, 15.5 దగ్గర 15.5 కానీ 14.5 కానీ తీసుకుందాంలేండి. ఇంకా దాకా అంటే మనకు ఇంకా సపరేట్గా పీస్లోనే జాయింటింగ్ చేసుకోకుండా వీటినే తీసేసుకుంటున్నాను పఫ్ హ్యాండ్స్ కోసం. ఇప్పుడు చూడండి ఏ విధంగా నేను డౌన్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను కదా, అలాగే ఇక్కడ వచ్చేసి 14.5 అయితే తీసుకుంటున్నా. 14.5 కానీ 13.5 కానీ ఓకే అండి. 14.5 అటు ఇటు పెట్టుకుందాం లేండి. కూర్చొని బాగా దండి పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ పొడవు అనేది తీసుకున్నాం 7 ఇంచులు. ఇక్కడ మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం చూడండి, 7 ఇంచులలో 3 ఇంచులు అనేది తీసేసి ఈ 7 ఇంచులని ఇక్కడ మార్కింగ్ చేశాను. ఈ మార్కింగ్ కలిసేలాగా ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. అప్పుడు మనకు బుట్ట హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్గా అయితే చూపిస్తున్నా. బుట్ట హ్యాండ్స్ కోసము ఏం లేదండి, మనం ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాం.
మన బుట్ట హ్యాండ్స్ కు బుట్లతో సహా అంటే మనకు క్లాత్ ఎక్కువ పడుతుంది కదా, అది ఎంతైతే ఒక 4 ఇంచుల ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు మన చెస్ట్ ఉంది కదా, ఈ చెస్ట్ వచ్చేసి నాకు 11.5 వచ్చింది. ఈ 11.5 ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను. 11.5 ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుని ఒక 3 ఇంచులు కానీ ఒక 4 ఇంచులు కానీ, ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచులనే ఎక్కువ తీసుకున్నాను. ఈ 3 ఇంచులు ఇక్కడ ఎక్కువ తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ 7 ఇంచులు తీసుకున్నాను కదా, 7 ఇంచులలో 3 ఇంచులు అనేది తీసేసి, ఇది 37 బ్లౌజ్ కాబట్టి 7 ఇంచులు అనేది తీసేసి ఇక్కడ 7 ఇంచులు ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. ఇక్కడ కానుంచి ఈ మార్కింగ్ కానుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకుంటే మనకు బుట్ట హ్యాండ్స్ అనేది చాలా సింపుల్ అయితే కటింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం బుట్ట హ్యాండ్స్ అయితే కటింగ్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా కటింగ్ అయిపోతుంది, స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకు 2 హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ ఓపెన్స్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా మన బాత్ పార్ట్లో నెక్ అనేది కట్ చేయలేదు దాకా, ఇప్పుడు నెక్ అనేది కట్ చేస్తున్నాను. మనం ఇక్కడైతే గోటు వేస్తున్నాం అండి, అంటే వితౌట్ పైపింగ్ గోటు ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలాగే పెట్టేసుకొని ఒరిజినల్ క్లాత్ మీద కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇది అనమాట, దీన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టేసుకుని ఏమైనా డిజైన్ వస్తే డిజైన్ మనకి ఎలా పడుతుందో ఒకసారి చూసుకోవాలన్నమాట. లేదంటే బ్లౌజ్ డిజైన్ అట్లా రివర్స్ వేసినా మనకు ప్రాబ్లమే. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మన ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి, ఓపెన్స్ ఉన్న సైడ్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ అనమాట, ఇక్కడ హ్యాండ్స్ కూడా మనం దీన్ని ఇట్లా మట్ట పెట్టేసుకుని హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూద్దాం క్లాత్ సరిపోతుందో లేదో. క్లాత్ సరిపోకపోతే మళ్ళీ కానీ కటింగ్ అనేది చేసుకుందాము. డివైడ్ చేసుకున్న దాకా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పటికే ఎంత ఎక్కువ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా వీలైతే చూపిస్తానండి.